నమస్తే సార్, ఏ ప్రభుత్వం వస్తారు? జమ్మలమడుగు నియోజకవర్గం. జమ్మలమడుగు నియోజకవర్గంలో అయితే భూపేశ్ రెడ్డి అనే ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది. దాంట్లో డోకా లేదు. అది కూడా మెజార్టీ కూడా 1,00,000 ఓట్లకు పైన మెజార్టీతో నాకు తప్పకుండా గెలుస్తాడు మన భూపేశ్ అన్న. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడుకి తిరిగే లేదు. మెజార్టీ కూడా భారీ మెజార్టీ వస్తుంది. జగన్ అమలు చేసిన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి దాదాపు 1,80,00,000 కుటుంబాలకు వెళ్ళిపోయినాయి. అది వాళ్ళ ధైర్యం. 1,80,00,000 కుటుంబాలకు అందినాయి అంటారు. అది గురించి 5 విడతలు అందినాయని ఒకరన్నా చెప్పమనండి. ఆ 1,80,00,000 5 సార్లు ఖచ్చితంగా అన్ని పథకాలు అందినాయని లేదు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అయితే వెళ్ళింది. ఏదో ఒకటి వెళ్ళింది. ఒక పథకం కనుక 5 సంవత్సరాలు వెళ్ళలేదు. 2-3 సార్లే పడింది. 4వ సారి 5వ సారి కట్ చేసారు. మీకు అదింది ఇదింది, కరెంటు బిల్లు ఎక్కువ ఎన్నింటిలో వచ్చింది అనడము, కారు కొన్నారనడము, పక్కన వాళ్ళ కారునే వాళ్ళ కారు అనడము, 2 అంతస్తులు బిల్డింగ్ ఉందనడము, ఈ విధంగా ఇద్దరికి అమ్మఒడి రావాలా, ఒకరికే వచ్చాదనడము, ఈ విధంగా తగ్గడము. 2వ విడతలో అమౌంట్ 15,000, 13,000, 12,000 ఇవ్వడం జరిగింది అమ్మఒడి. ఇది ఇంకా ఏ విధంగా పథకాలే అమలు చేయలేకపోయినా సంక్షేమం ఎక్కడుంది, అభివృద్ధి ఎక్కడుంది రాష్ట్రంలో? మెయిన్ జమ్మలమడుగు నియోజకవర్గంలో వ్యతిరేకత ఏ దాని మీద ఉంది? ఎక్కువగా వైసీపీ మీదనే. అది ఏ కారణాల చేత ఉంది? ఏ కారణాల చేత అంటే ఇసుక అనేది ఒకప్పుడు అక్రమంగా అభివృద్ధి లేదు. మెయిన్ ఇసుక అప్పుడు ఉచితంగా దొరుకుతుంది జమ్మలమడుగులో, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలంటే. ఇప్పుడు ఈయన మన జమ్మలమడుగు ప్రజలకు ఇసుక అవసరం లేకోకుండా వేరే జిల్లాలకు, రాష్ట్రాలకు అమ్ముకుంటున్నాడు లోకల్ ఎమ్మెల్యే గారు. దానివల్ల వ్యతిరేకత పూర్తిగా జమ్మలమడుగులో మాంసం ధరల మీద కొనికి పక్క ప్రొద్దుటూరుకు కానీ, ఇక్కడ ఏదైనా వ్యాపారాల లేకపోతే ఇంకా దగ్గరలో ముద్దునూరు ఇట్లా ఏదైనా వేరే ఊళ్ళకి చూసుకుంటే మా నియోజకవర్గం దగ్గరలో కాకుండా మాంసం రేటు, చికెన్ రేటు అక్కడికి ఇక్కడికి ఒక 40 రూపాయలు 30 రూపాయలు తేడా ఉంది కేజీ మీద. ఎందుకంటే ఈయన ముందుగానే ఇక్కడ దీనిపైన కమిషన్ తీసుకున్నాడు లోడ్ దించే లోపల. అది ప్రత్యక్షంగా వాళ్ళే చెప్తున్నారు చికెన్ షాప్లో. ఈ విధంగా చికెన్ల దగ్గర కమిషన్లు, ఇసుకలు అక్రమంగా అమ్ముకోవడము, టిప్పర్లు అది కూడా ఎంత అంటే అంత బ్రిడ్జి డౌన్కి వచ్చిపోయింది. అలా గుంతలు పడిపోయింది అంత రేట్లో. లోకల్గా ఎలా ఉంది రెస్పాన్సిబిలిటీ అయితే ఇప్పుడు టీడీపీ ఈరోజు ప్రచారంకి వచ్చారు మా వార్డుకి, హైదరాబాద్లో భూపేశ్ అన్న. వస్తే జనాలు మాత్రం తండపోతున్నరగా 100 మంది, దాదాపు 400-500 మంది వస్తారు. అన్నింటి రోడ్లు సరిపడదు. అదే వాళ్ళు కనుక సిద్దిరెడ్డి లోకల్ ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చినప్పుడు చూస్తే కనుక కనీసం అంటే 100 మంది కూడా సరితున్నారు వాళ్ళ కార్యకర్తలు. అది కూడా జగన్ ఇస్తున్న పథకాలు చూసుకున్నా శ్రీలంక అలాగే అయిపోతుంది ఏపీ అన్నాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు అంత డబ్బులు ఇస్తున్నాడు కదా. డబల్ ఏమి ఇవ్వలేదు. ఆయన ముందు పథకాలు ఇస్తూ పార్టీ దాంతో పాటు 4-5 పథకాలే కదండి. ఎక్కువ 9 ఏం పెట్టలేదు ఆయన. మినీ మేనిఫెస్టోనే పెట్టినాడు ఆయన. ఎంతమందికి వస్తే అంతమందికి ఇస్తున్నాడంటే ఇస్తాడు ఆయన. ఎంతమంది అంటే మహా అంటే 2 ఉంటారు లేదా 3 ఉంటారు. ఇద్దరు ఉంటేనే అమ్మఒడి వస్తుంది, కరెక్టే. కానీ అదే ప్లేస్లో వాళ్ళ కుటుంబం నుంచే ఇంకొకటి ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది కదండి. 175 ఏం రావని 75 వచ్చి రావచ్చు. 75 కూడా డౌటే. అని ఇంకా ఏమన్నా అది ఇంకా వాళ్ళు అమౌంట్ ఎక్కువ పంచడాన్ని బట్టి ఓటు కింద అని ఇప్పుడే ఫిక్స్ చేసి పెట్టారు. ఓటుకి 5,000 అనడము, డబ్బు పిచ్చిలో 12 ఏమైనా వేస్తే అది కూడా 50-60 సీట్లు రావచ్చు. 175 అయితే రావు. ఈ నియోజకవర్గం మెజార్టీ 1,00,000 పైన వస్తుంది, తప్పకుండా వస్తుంది.